రాజస్థానీలో ఫేమస్ అయినటువంటి స్వీట్ ఒకటి నేను మీకు చూపించబోతున్నాను. చాలా సన్న పొర ఉంటది కదా, అలా ఉంది. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. స్వీట్ లవర్స్ మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు దీంతో. ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ స్వీట్ తినేస్తాం, బాగుంటది. ప్రతి మార్వాడి ఇంటికి ఇది ఒకటి పీసు, ఒక గేవరు, ఒక ఫేని, 2 లడ్డూలు పక్క పోతాయి. ఓన్లీ ఈ మంత్ మాత్రమే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. సో కొత్త ఇయర్ వచ్చేసిన తర్వాత మనకు వచ్చే మొదటి పండుగ సంక్రాంతి. సో నార్మల్ గా మనం తెలుగు వాళ్ళం అయితే ఇంట్లోనే చేసుకుంటాము. చేయడానికి వీలు పడని స్వీట్స్, హాట్స్ ఏవైతే ఉన్నాయో పండుగ స్పెషల్స్ అన్ని బయట నుంచి అయితే తెచ్చుకుంటారు కదా. సో ఇప్పుడు మన తెలుగు వారు చేసుకునే స్వీట్ కాకుండా రాజస్థానీలో ఫేమస్ అయినటువంటి స్వీట్ ఒకటి నేను మీకు చూపించబోతున్నాను. సో ఆ స్వీట్ ఏంటి, ఎలా చేస్తారు అనేది మనం ఇప్పుడు చూద్దాము. వచ్చేసేయండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు కనిపించే స్వీట్ పేరు గేవార్ అన్నమాట. ఇది రాజస్థానీ స్పెషల్ స్వీట్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే చేస్తారని వీళ్ళు చెప్తున్నారు. లైక్ మైదా, బేసిన్, పాలు, గీ, షుగర్ అండ్ ఆల్. సో ఇది సంక్రాంతి స్పెషల్ మాత్రమే ఇక్కడ చేస్తారంట. బేసికల్లీ ఇప్పుడు ఈ షాప్ ఏదైతే ఉందో, మనం బేగం బజార్ లో ఉన్నటువంటి మంగళ్ చంద్ షాప్ దగ్గర ఉన్నాము. ఈ ప్లేస్ ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ స్వీట్ కి చాలా చాలా స్పెషల్. మేమున్న టైంలోనే ఇక్కడ చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు. అయితే ఏంటి స్పెషాలిటీ అని, ఈ స్వీటే ఒక స్పెషల్, మళ్ళీ అందులో స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ షాప్ ఇక్కడ ఏదైతే ఇదంతా ప్రిపేర్ చేస్తున్నారో ఓన్లీ 1 మంత్ మాత్రమే ఉంటుందంట. సో డిసెంబర్ 14th నుంచి జనవరి 14th సంక్రాంతి స్పెషల్ గా మాత్రమే వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేస్తారు. రిమైనింగ్ టైంలో వాళ్ళు వేరే పనుల్లో బిజీగా ఉంటారు. అందుకనే ఈ 1 మంత్ ని స్వీట్ తినకుండా, అంటే ఈ స్వీట్ గురించి తెలిసిన వాళ్ళు కానివ్వండి, స్వీట్స్ అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిస్ కాకూడదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ స్వీట్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడికి వస్తున్నటువంటి కస్టమర్స్ కూడా చాలా రష్ గా ఉంది. అసలే రోడ్ చిన్నగా ఉంది, ఇంకా ఈ షాప్ ముందు అయితే ప్రత్యేకంగా ఈ స్వీట్ తినడానికి వచ్చిన వాళ్ళతో రోడ్డు మొత్తం నిండిపోతుంది. సో డిఫరెంట్ సైజెస్ లో అయితే మనకి స్వీట్ కనిపిస్తుంది. చిన్నగా ఉంది, పెద్దగా ఉంది, అలాగే డిఫరెంట్ షేప్స్ లో కూడా ఉంది. ఈ స్వీట్ గురించి, ఈ బిజినెస్ గురించి మనము షాప్ ఓనర్ వాళ్ళతోనే మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో చూస్తున్నారు కదా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో అసలు ఎన్ని వాళ్ళు అరేంజ్ చేసి పెట్టుకున్నారో. ఇంతగానం ఎందుకు అని అనుకోవడానికి లేదు, ఎందుకంటే దానికి తగ్గట్టే కస్టమర్స్ వస్తున్నారు. ఒక టైంలో అసలు ఇవి కూడా సరిపోవేమో అనిపిస్తుంది నేనున్న టైంలో ఇక్కడ వచ్చే వాళ్ళని చూస్తుంటే. సో యా, స్వీట్ లవర్స్ ఎప్పుడు 24/7 ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు. అయినా కూడా ఎందుకు వీళ్ళు ఈ టైంని మాత్రమే చూస్ చేసుకున్నారు ఏంటి అనేది మనం షాప్ పెట్టడానికి కారణమైన వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇంకో ఓనర్ మనతో పాటు ఉన్నారు. సో నమస్తే. नमस्कार। तो क्यों सिर्फ एक ही मंथ ये साल में एक ही महीना आता है, संक्रांति का त्योहार, ऐसा त्योहार है। मतलब संक्रांति का 14 जनवरी का मेन रहता है संक्रांति का। ये साल में एक ही महीना लगता है मेला। वही क्यों बोल के? ये संक्रांति के हिसाब से। स्वीट लवर्स बाकी दिन में बाकी दिन नहीं रहता इसमें। बाकी दिन हम शादियाँ पार्टियाँ का काम करते हैं। कैसे चल रहा है आपके बिजनेस और ये टाइम अच्छा, स्पेशली? अभी अच्छा है ये बिजनेस। कितने कस्टमर्स आए अभी तक? अभी तक तो लाखों आए गए, आते रहता है। दिन में 1500 आदमी तो फिरता ही फिरता है इधर। अगर कोई लोगों को ये चाहे तो ये 1 महीने होने के बाद हाँ तो कैसे मिल जाते हैं। contact- ऑर्डर दिए तो फोन पे ऑर्डर मिल जाता है, अगले के घर पे दे देते हैं। ओके। जी
సో కస్టమర్స్ అనేది ఎక్కువగా సంక్రాంతి టైంలోనే స్వీట్స్ అనేది ఎప్పటికీ ఉన్నా కూడా సంక్రాంతి టైంలో ఎక్కువగా సేల్ అవుతాయి కాబట్టి, అండ్ వీళ్ళు చూసినటువంటి ట్రెడిషన్ ఏదైతే ఉందో దాని ప్రకారము ఇది రైట్ టైం అనిపించింది. ఇందాక సాగర్ గారు చెప్పినట్టు లైక్ 15 days లాస్ట్ ఇయర్ అయిపోతున్న 15 days టైంలో, అలాగే కొత్త ఇయర్ స్టార్ట్ అయిన 15 days ఆఫ్ టైంలో మాత్రమే వీళ్ళు ప్లాన్ చేసుకొని చేస్తున్నారు. సో ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువ కస్టమర్సే వస్తున్నారంట, సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఇంతమంది ఇక్కడికి వచ్చి స్పెషల్ గా తింటున్నారు కదా, సో చాలా బాగుందని చెప్తున్నారు. మేబీ అందుకే అఫ్ కోర్స్ దానికే ఇంత క్రేజ్ వచ్చి ఉంటది. సో నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా, ట్రై చేసి మీకు చెప్తాను ఎలా ఉంది స్వీట్ అని. ఈ గేవర్ లోనే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంట్లోనే డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి వీళ్ళు అరేంజ్ చేసి ఇస్తున్నారు. అంటే రబ్డీ యాడ్ చేయడము, లేకపోతే క్యారెట్ హల్వా కొంతమందికి ఇష్టం కదా, సో అలాంటి క్యారెట్ ఫ్లేవర్ది ఒకటి యాడ్ చేయడం చేస్తున్నారు. సో ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి కూడా సేమ్ స్వీట్ అయినప్పటికీ కూడా కొంచెం అట్రాక్టివ్ గా కనిపించాలి కాబట్టి కొంచెం కలర్స్, చిన్నగా కలర్స్ అనేవి యాడ్ చేసి ఇస్తున్నారు. సో ట్రై చేద్దాం ఎలా ఉందో. సో బేసికల్లీ వీళ్ళ దగ్గర అంటే నార్మల్గా స్వీట్ షాప్ పెట్టుకున్న వాళ్ళు ఓన్లీ స్వీట్స్ అనే కాదు, నమ్కిన్ ఇవన్నీ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళ దగ్గర కూడా అన్నీ ఉన్నాయి. గులాబ్ జామున్ ఉంది, సమోసా కచరీ, ఇలాంటివి నమ్కిన్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే దీనికి మాత్రమే వెరీ స్పెషల్. ఇలా ఈ షాప్ పేరు మంగళ్ చంద్ అని కొట్టేగానే చాలా ఈజీగా దొరికిపోతుంది మనకి గూగుల్ మ్యాప్స్లో కూడా. సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం టైం మాత్రమే ఉంది, లేదంటే మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఈ లోపు వాళ్ళు నా కోసం స్పెషల్గా ఒక ఫ్లేవర్ యాడ్ చేసి ఇస్తారంట, అది తినేసి ఎలా ఉందో చెప్తా. ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇది స్వీట్ గేవర్, దీని పేరు గేవర్. సో దీంట్లోనే రబ్డీ అండ్ మిల్క్ యాడ్ చేసి ఇచ్చారు విత్ మలై అంట. సో బేసికలీ నేను మిల్క్ లవర్ని కాబట్టి ఇది కూడా బాగుంటుందని అనుకుంటున్నా. లెట్ మీ టేస్ట్. వెరైటీగా ఉంది, నోట్లో పెట్టుకోగానే అలా వెళ్ళిపోతుంది అనమాట. చాలా బాగుంది, మంచి ఫ్రెష్ క్రీమ్, ఫ్రెష్ మిల్క్ విత్ రబ్డీ, ఫ్రెష్ మేడ్ రబ్డీ చేసి ఇచ్చారు. సూపర్ ఉంది, ఖచ్చితంగా వచ్చి ట్రై చేయాల్సిందే. ఇక్కడ స్వీట్ లవర్స్ మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు దీంతో. అటు ఇది స్వీట్, మళ్ళీ అందులో రబ్డీ, మిల్క్, మలాయి. నాకు అన్నిటికంటే రబ్డీ టేస్ట్ అయితే అవసరం వస్తుంది ఇందులో. నైస్. సో ఇందాక చెప్పాను కదా, చాలా మంది కస్టమర్స్ ప్రత్యేకంగా ఈ షాప్ కి వచ్చి ఈ స్వీట్ ని ఎంజాయ్ చేయడానికి వస్తారని చెప్పి. అలా వీళ్ళకి రెగ్యులర్ కస్టమర్ అంట, ఒక మనతో పాటు ఉన్నారు, చిక్కడపల్లి నుంచి వచ్చారు. సో బేసికల్లీ మనకి బేగం బజార్ అంటేనే అంత మొత్తం అంటే పూజ చేసుకోవడానికి సామాన్లు అన్ని కొనుక్కుంటారు కాబట్టి అలా వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేస్తారని చెప్తున్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. హలో అండి. హలో అండి. సో మీరు చెప్పండి ఫీడ్బ్యాక్. రెగ్యులర్ కస్టమర్ అని షాప్ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టి మరీ చెప్తున్నారు. మేము రెగ్యులర్ వస్తాం, ఎవ్రీ ఇయర్ వస్తామండి. మేము ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ స్వీట్ తినేస్తాం, బాగుంటది. ప్యాకింగ్ కూడా తీసుకెళ్తాం పిల్లల కోసం అని. గేబరు అన్ని నువ్వుల లడ్డూలు ఇవన్నీ తీసుకెళ్తుంటాం మేము ఎవ్రీ ఇయర్. ఎలా అనిపిస్తుంది అంటే మామూలుగా మనం చేసుకునే స్వీట్స్ వేరే ఉంటాయి, ఇది రాజస్థానీ స్పెషల్ అయినా కానీ మన స్వీట్ లాగానే ఉంటుంది. ఇవి నువ్వుల లడ్డూలు అయినా ఇవైనా కానీ మనం చేసుకున్న వాటి లాగానే బాగుంటాయి. స్వీట్ బాగుంటుంది, కంపల్సరీ ఇక్కడికి వచ్చి తినేసి వెళ్తాను నేనైతే. మీకు ఏ ఫ్లేవర్ బాగా నచ్చింది? అంటే వీళ్ళు ఇక్కడ చూస్తుంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ తో చేస్తున్నారు కదా, మీకు ఇష్టం? నాకు అదేంటి మళ్ళీ ఇది తాతో చేస్తారు కదా, ఆ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం. దానికోసం పర్టికులర్ గా ఇక్కడికి వస్తాను, వచ్చి తినేసి వెళ్తుంటాను నేను అంతే. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ షాప్ ని విజిట్ చేసి? దాదాపు మేము ఉండేదే ఇక్కడ పక్కకే ఉంటాం, మా అత్తగారు వాళ్ళు ఇక్కడే ఉంటారు, కానీ మేము చిక్కడపల్లి షిఫ్ట్ అయ్యాము. కానీ ఇక్కడికి దాదాపు 6-7 years నుంచి ఇక్కడికే వచ్చి తినేసి మరీ తీసుకెళ్లి వెళ్తుంటాం పిల్లల కోసం అనేసి. మాకు 1 month మాత్రమే ఉంటుంది కదా ఇది. సో మిగిలిన టైంలో తినాలంటే ఏం చేస్తారు? ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేయడం? లేదండి, మనకి రాదు, అది లేదు, రాదు, అస్సలు రాదు. కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకొని తినేసి వెళ్తాం. మేము కావాల్సినది ప్యాక్ చేసుకొని బ్యాగ్ చేసుకొని తీసుకెళ్తాం. సో మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ షాప్ కి రావడం కానీ ఎలా అనిపిస్తుంది? ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడం కానీ అదంతా మీ మాట? చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, వాళ్ళు చేసే కూడా బాగుంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది, ఇక్కడ తినేది చాలా బాగుంటుందండి. అంటే ఇక్కడే అర్థమైపోతుంది మీరు సమ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా గుర్తు పెట్టుకొని మరి ఈ ప్లేస్ నుంచి షిఫ్ట్ అయినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి స్పెషల్ గా తింటున్నారంటే వీళ్ళు ఎంత వరకు మెయింటైన్ చేస్తారు ఏంటి అన్నది? చాలా బాగుంటుందండి, అది మంచిగా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, తినాలి ఇంకా తినాలనిపిస్తుంది. ఇప్పటికీ నేను 2 తిన్నాను. స్వీట్ లవర్స్
చాలా ముందు ఫస్ట్ మెయిన్ గేబర్. మా అమ్మ వాళ్ళది నల్గొండ, మాకు ఈ టేస్ట్ అనేది తెలియదు. ఇక్కడికి వచ్చాక ఈ టేస్ట్ చూసాం మేమంతే. నాకు అంత ఒక కొత్త స్వీట్ Sweet. ఇక్కడికి వచ్చి అది ఇక్కడికి అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, వీళ్ళు క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ అందరు కస్టమర్స్ కూడా ప్రత్యేకంగా దీన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఈ 1 month ఆఫ్ టైంలో ఇక్కడికి రావాలి, తినాలి, ఎంజాయ్ చేయాలని చెప్పి వస్తూనే ఉన్నారనమాట. సో ఇప్పుడు మనము అసలు ఈ స్వీట్ ని తయారు చేసి ఇంత ఫేమస్ అయిపోయిన షాప్ ఓనర్ వాళ్ళతో మాట్లాడదాము. ఎలా నడుస్తుంది వాళ్ళ బిజినెస్, 1 month లో అసలు మాక్సిమం ఎంతమంది కస్టమర్స్ వస్తారు ఏంటి అన్నది మనం షాప్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఇప్పటి వరకు మనము ఈ స్వీట్స్ కి సంబంధించి వాళ్ళు మేకింగ్ ఎలా చేస్తున్నారు అనేది చూసాము, కస్టమర్స్ తో కూడా మాట్లాడాము. సో దీని అంతటికి కారణమైన ఇంత ఫేమస్ స్వీట్ షాప్ ని నడుపుతున్న షాప్ ఓనర్ తో మనం మాట్లాడదాము. సో సాగర్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఈ షాప్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇంత ఫేమస్ ఎలా అయింది ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందాం. సో నమస్తే సాగర్. నమస్తే మేడం. నమస్తే. సో ఇక్కడికి అసలు రావడానికి ముందు కూడా చాలా మంది ఈ స్వీట్ గురించి చాలా స్పెషల్ గా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ హైదరాబాద్ లో దొరికేది కాదు, తెలుగు స్టేట్స్ లో దొరికేది కాదు, రాజస్థానీ నార్త్ సైడ్ ఎక్కువగా తినేవాళ్ళు. సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ బిజినెస్? యాక్చువల్లీ ఈ బిజినెస్ మేడం మాది 22 years బ్యాక్ స్టార్ట్ అయింది మేడం. ఇక్కడ మేము మా మామ వాళ్ళు పెట్టేవాళ్ళు. మా మామ కూడా ఉన్నారు, బయటికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు సీజన్ గా నడుస్తున్నది, కొంచెం ఆర్డర్ మీద వెళ్ళారు వాళ్ళు. ఆయన 21 years లో నా వయసులో ఉన్నప్పుడు వచ్చి పెట్టారు మేడం. ఇక్కడ సీజన్ వైజ్ గా పెడుతూ మొత్తం మార్వాడీస్ ఉంటారు ఇక్కడ. అందుకే మాకు ఇంత భరోసా ఉంది. కానీ మా వాళ్ళు మనకు అందరు గుర్తుపడతారు, తీసుకెళ్తారు మన దగ్గర. అని ఇయర్లీ వన్స్ మేము తయారు చేస్తాం ఇక్కడ. ఇట్లా నడుచుకుంటూ ట్రెడిషనల్లీ నడుచుకుంటా వస్తుంది. అంటే ఇది తెలుగు కస్టమర్స్ ఇవన్నీ మాకు టచ్అప్ అయ్యింది 3-4-5 years ముందే టచ్అప్ స్టార్టింగ్ అయ్యారు అనమాట. అంటే ఇంతకుముందు పేటెంట్ మార్కెట్ అనేది ఇంత లేకుండే. Before some 2-3 years back, the market was not that much developed. At that time, many people used to come from districts. They are old people. It means they come by time to time వచ్చేవాళ్ళు. వారు మార్నింగ్ వచ్చి తిని ఎక్కడ మంచి దొరుకుతారో వాళ్ళకే తెలుస్తుండే. ఇప్పుడు మీ అటువంటి హెల్పింగ్ వల్ల, సోషల్ మీడియా వల్ల మాకు కూడా ప్రాఫిట్ అవుతుంది. మెయిన్ ఏంటంటే మంచి ఐటమ్ తినిపించడానికి ఒక అవకాశం దొరుకుతుందని ప్లస్ పాయింట్ అనమాట. అప్పుడు తెలుస్తుంది అందరికి. 20 years పాత షాప్ మాది. దీనిలో 4-5 varieties ఉన్నాయి. వైట్ కలర్ ఉంది ఇంట్లో, బ్రౌన్ కలర్ ఉంది, కేసర్ ఫ్లేవర్ ఉంది ఇంట్లో. ఇది అన్ని 3-4 varieties ఉంటాయి. జిలేబీ లెక్క ఇది నెయ్యిలో మనం ఫ్రై చేస్తాము. ఫ్రై చేసినాక ఇది ఇట్లా సైడ్ కి పెడతాం అనమాట. జిలేబీ ఫ్రై చేసినట్టు జిలేబీ ఫ్రై గీలో ఫ్రై చేసి పక్క పెట్టి కస్టమర్ డిమాండ్. మార్వాడీస్ ఏం చేస్తారంటే ట్రెడిషనల్ గా వాళ్ళే ఎందుకంటే మార్వాడీస్ కి 70% అందరు ఉన్న ఇంట్లో ఉన్న అందరికి వంట అనేది వస్తుంది. గాడ్ గిఫ్టెడ్ దట్ ఈస్ ఓకే. సో వాళ్ళు చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళ హిసాబ్గా ఎంత తీయ కావాలో ఎట్లా కావాలో కొందరు వాళ్ళు తీసుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు 4-5 varieties ఉన్నాయి. ఫస్ట్ ఏమైనా డ్రై ఇస్తాం. డ్రై కిలోకి ఎక్కువ పీసులు వస్తాయి. చక్కెర అనేది చక్కెర స్వీట్ అనేది వెయిట్ తీసుకుంటది కదా. స్వీట్ కూడా తీసుకోవచ్చు, రబడి పెట్టి కూడా తీసుకోవచ్చు. దీన్ని మనం నార్మల్ గా చూస్తే చాలా లైట్ వెయిట్ ఉంది, అట్ ద సేమ్ టైం కొంచెం డెలికేట్ గా కూడా డెలికేటెడ్. అవును మేడం, మొత్తం డెలికేటెడ్ లెక్క ఉంటది కదా, అలా ఉంది. ఇది చాలా జాగ్రత్తగా. దీని వాల్యూ ఏంటంటే ఇది ఇప్పుడు ఇదే మేడం. సైడింగ్ కి రొటేషన్ ఉన్న డెకరేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ మెయిన్ థింగ్. లేకుంటే ఇది టైర్ లెక్క అయిపోతుంది. దీనికి అసలు నో వాల్యూ. నిజమే. ఇది కనుక లేకపోయి ఉంటే ఇది టైర్ లెక్క అయిపోతుంది. ఎలా ఉందో కంప్లీట్ ఏదో టైర్ ఏమంటారు డోనట్ షేప్ లో అయిపోతుంది అట్లా ఉంది. అని లుక్ అనేది మంచిగా దీంతోనే మనకి ఎక్కువ మంచిగా అనిపిస్తుంది. అయితే బిజినెస్ గురించి యూఆర్ ఫ్రమ్ బేసికలీ నేటివ్ ఫ్రమ్ రాజస్థాన్ ఓన్లీ. యా. సో నార్మల్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటేనే మనం ఉన్న ప్లేస్ లోనే కొంచెం రిస్క్ అనిపిస్తుంది మనకి. కానీ మీరు రాజస్థాన్ నుంచి మీరు ఎప్పుడైతే లైక్ 22 years మీరు చెప్తుందో ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయడం అన్నది, ఆ స్టెప్ తీసుకోవడము, సో అది రైట్ డెసిషన్ అని తొందరగానే అర్థమైపోయి ఉంటది కదా. సో ఎట్లా గెట్ ఆన్ అయ్యారు? ఎందుకంటే ఇంత ఫేమస్ పేరు రావాలంటే చాలా కష్టపడితే చాలా అంటే ఎట్లా అంటే ఫస్ట్ పెట్టినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఇంత మందిని ఫస్ట్ జాగా కూడా పెద్దగా ఇంటి స్టార్టింగ్ నుంచి దేని వరకు ఇదే స్పేస్ మనకి సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్లస్ పాయింట్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పెట్టాలి, మేలకు వెళ్ళాలంటే అంటే మనం ఒక 2 days కోసం అయినా మనం వెళ్తే మనం బ్యాగ్ తీసుకుంటాము, అన్ని తీసుకొని ఒక లగేజ్ ఇంత పేరు తీసుకుంటాం మనం. ఈ 1 month అంటే ఎంత తీసుకోవాలి, ఏమేమి తక్కువ పడుతుంది, ఎక్కడ ఉక్కాలు వస్తుంది అని కూడా చాలా టెన్షన్స్ ఉంటాయి. సెటప్ కానీ 1 week పడుతుంది. మేము ఇయర్లీ స్టార్టింగ్ 15 days ఎండింగ్ 15 days పెడతాము. అప్పుడు తక్లీఫ్ అయినాయి కొన్ని. కస్టమర్కి అర్థం చేపియాలి, మాకు తెలుగు రాదు,
ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుగు వస్తుంది, అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి. అంటే ప్రాక్టికలీ ఇక్కడ ఉండి ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుని ఆయన ఉన్నాడు మా గ్రూప్లో అంటే 2-3 మెంబర్స్ ఉండే, వాళ్ళతోటి మళ్ళీ 10 మెంబర్స్కి మెయింటైన్ చేయాలి. 3-10 మెయింటైన్ చేసి ఒక షాప్ మనం మెయింటైన్ చేయవచ్చు ఇప్పుడు ఉన్న పొజిషన్కి అయితే. మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ అందరికీ తెలిసిపోయింది. ఈసారి తీసుకెళ్తే సెకండ్ టైం రిపీట్ అయినారు వాళ్ళు. అలా చేసుకున్న స్టెప్ బై స్టెప్ మీదికి వెళ్ళాం. మధ్యలో లాక్డౌన్ ఉండడం వల్ల మా 2-3 ఇయర్స్ కూడా లాస్ కూడా అయింది, షాప్ పెట్టలేకపోయినాం. మనతోటి పని చేసిన వాళ్ళు లేబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కడ దొరకదని మీరు చెప్పారు కదా, నార్త్ ఇండియన్ దొరుకుతుంది. ఇది చేసే వాళ్ళు ఎవరైతే హ్యాండ్ వర్క్ ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు. మనం ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని చేయాలంటే ఒక వీళ్ళు దట్ ఈస్ నాట్, వీ కెనాట్ సర్వే వన్ ఫ్యామిలీ హౌ దే లైక్, వీ కెనాట్ డూ దట్ బికాస్ ఎవ్రీ హ్యావ్ దే ఓన్ లైఫ్ స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్. సో వీ కెనాట్ డూ దట్. సో అది కష్టం అనిపిస్తుంది అప్పుడప్పుడు, రిస్క్ కూడా ఉంది. ఇంత చేసినాము, ఒకవేళ ఏమన్నా 19-20 కస్టమర్ రాలేరు, మనకేమన్నా ఇంట్లో ఏమన్నా సడన్లీ అయితే కూడా మనకు రిస్క్ లెక్క ఉంటుంది. భారత్ భాగ్య విధాత, దట్ ఈస్ ద సిస్టమ్ ఐ మీన్ టు సే. ఇలా ఉంటుంది. స్వీట్స్ ని ఇష్టపడే వాళ్ళు 24/7 ఉంటారు, కొంతమంది అయితే ఇంకా రోజంతా స్వీట్ పెట్టుకుంటూనే ఉంటారు. కానీ మీరు ఒక టైం లిమిట్ అనేది పెట్టుకున్నారు, సీజన్. ఎందుకంటే టైం లో వాళ్ళు ఏం చేయాలి, ఎందుకంటే ఇంట్లో ట్రై చేసినా రావట్లేదని కస్టమర్స్ చెప్తున్నారు. సో మీరేమంటారు? Why only 1 month? Why ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూజ్ చేసేది యూసేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి లుక్ ద యూజ్. లైక్ కేక్స్ ఉన్నాయి, కేక్స్ ఎప్పుడు ఎక్కువ యూజ్ అవుతుంది, లైక్ న్యూ ఇయర్, any occasionally birthday parties, like some of the season will be there, we cannot assume in this time, but generally I mean to say you. So ఎట్లయితే కేక్స్ ఉన్నాయో దీనిలో సీజన్ వస్తుంది. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ వన్ సీజన్, ఎవ్రీథింగ్ ఉంటుంది. అంటే ఇది కూడా సీజన్ ఉంది సంక్రాంతికి. మార్వాడీస్ అందరు ఏంటంటే వాళ్ళ బిడ్డల ఇంటికి ఎంగేజ్మెంట్ అయింది అనుకోండి, ఎంగేజ్మెంట్ అయిన కొద్దికి ముంగల్ ఫంక్షన్ పెళ్లి కాకముందు ఫెస్టివల్ వచ్చింది అనుకో, ఈ ఫెస్టివల్కి కిస్తీలు అలా మేము అందుకే కలరింగ్ చేస్తాం. ఇది కలరింగ్ వేసి ద డెకరేషన్స్ వగేరా చేస్తాం. మేము చేసి వాళ్ళకి ఇంటికి పంపించినట్టు సహాయత చేస్తాం. అంటే గ్యారంటీ ప్రతి మార్వాడి ఇంటికి ఇది ఒకటి పీసు, ఒక గేవరు, ఒక ఫేని, 2 లడ్డూలు పక్క పోతాయి. హౌ ద వన్ పర్సన్ ఆస్క్ ఫర్ ఎ టీ ఇన్ ద మార్నింగ్, like a time the system is there when the seasons comes automatic జరిగిందంటే ఈ స్వీట్ వెళ్ళాల్సిందే. చెప్పిన లిస్ట్ ఆ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది లేకుండా గానీ ఒక గేవర్, ఒక ఫీని, 2 లడ్డూలు పక్క ఏ ఇంటికి అయినా గానీ అమ్మ ఇంటికి వెళ్ళి పక్క బిడ్డకి వస్తుంది. అట్లా ఇష్టం ఉంది కాబట్టి భరోసా ఉంది. దాని ప్రకారం మన బిజినెస్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు రిమైనింగ్ లో ఏం చేస్తామంటే ఇప్పుడు క్యాటరింగ్ పని ఉంటుంది మాకు. ఇప్పుడు ఇక్కడ వచ్చాము, మంచిగా అనిపించింది, మాకు సీజన్ లో ఉందండి, పెళ్లి చేయండి, ఐటమ్ చేయండి, ఓకే ఆర్డర్ తీసుకుంటాం. 20 years నుంచి పాట చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మా లైఫ్ సెట్ అయింది ఇక్కడ. The struggle what we have done at that time, the result now we are getting at this time. So it's okay now, but still see Asha, one of the thing is there that we cannot reach. సో ఫ్రాంచైజ్ అనేది మరి మీరు పెట్టారా? నో సార్, ఫ్రాంచైజీ ఉంది కదా, ఏమీ లేదా? ఫ్రాంచైజీ కోసం ఎవరైనా వచ్చి ఫ్రాంచైజీ కోసం ఎట్లా అంటే 4-5 years బ్యాక్ మేము 3 షాప్స్ పెట్టేవాళ్ళం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక షాప్, అక్కడ ఒక షాప్ పెట్టేవాళ్ళం మేము. ఓకే, దాంట్లో ఏమైతుందంటే కస్టమర్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఓకే, పెద్ద బేగం బజార్, ఇప్పుడు ఇక్కడే కైట్ షాప్ 3 ఉన్నాయి. సెటప్ సేమ్ ఉంటది, అన్ని సేమ్ ఉంటాయి, కారిగర్స్ కూడా మన వాళ్ళే ఉంటారు. ఇక్కడ నల్లబడి హాయ్ అని మాట్లాడుకుంటారు. కస్టమర్ ఏమనుకుంటారు ఒకటే ఉందేమో. Then in that way also we are thinking, and that is the secondary matter because the space is also not there to keep. This is a big market that is not impossible to maintain. And our what mentality is with when we are doing live, when we are giving live anything, then only the result will be getting good and best and everything what we think best it will be getting, because live the customer will see no in front of it is. Remaining shops many are there. What they will do will be doing inside the storing, and they will be displaying in front of us and they will be giving choose. This is not like that. Directly we are showing. సో ఎందుకు సంక్రాంతి టైంలోనే ఇప్పుడు మీరు అన్నారు ఇది స్పెషల్ స్వీట్ కాబట్టి వన్స్ ఇన్ ఏ ఇయర్ అనేసి అన్నారు, బట్ వై ఓన్లీ సంక్రాంతి? మార్వాడి వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళు సేల్ ఎక్కువ ఉంటది మాకు. ఇప్పుడు మార్వాడీస్ వాళ్ళు సీజన్ లేదనుకోండి, మేము ఇంత చేయాలని మాకు జిగర్ లేదు, because we don't have belief that remaining person will have this or not. Because nowadays the remaining, when we are at the age of 10, I was in the age of 10,
It means people used to take because they have the capacity of digesting these kind of things before 10 years back I'm saying, but now they does not have that much capacity to digest this. That's why no one is liking. మీరు చెప్తున్న దాని ప్రకారం మార్వాడీస్ కి వాళ్ళు అదొక ట్రెడిషన్ ఇదంతా ఇవ్వడం అన్నది ఓకే, బట్ ఇక్కడ నేను వచ్చి లైవ్ లో చూసింది ఏంటంటే అసలు తెలుగు వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు, ఇది తీసుకెళ్ళడానికి చాలా చక్కగా తీస్తున్నారు వస్తున్నారు. మేడం. ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్ వాళ్ళకి భరోసా అయిపోయింది మేడం, వాళ్ళు 20 years నుంచి వస్తున్నారు కదా, వాళ్ళకి భరోసా అయిపోయింది. అంటే వాళ్ళకి తెలుసు అంటే షాప్ అనేది ఇయర్ ఎండింగ్ స్టార్టింగ్ 15 తో కామన్స్ ఎవరు 4-5 సంవత్సరాల ముందు హైదరాబాద్ కి వచ్చినా గుంటూరుకి వెళ్ళి అయినా గుర్తు ఉంటది, అరే ఇయర్ ఎండింగ్ స్టార్టింగ్ 15 వస్తారా భయ్ అక్కడ పోదాం. దట్ ఈస్ ఐ మీన్ న్యూ ఇయర్ ఎప్పుడు ఉంటది. ఏదైనా మొత్తానికి మీరు చేస్తున్నటువంటి స్వీట్ ఏదైతే ఉందో హ్యాపీగా స్వీట్ తో ఎండ్ అయ్యి మళ్ళీ ఆ న్యూ ఇయర్ కూడా హ్యాపీగా స్వీట్ స్టార్ట్ అయ్యేలాగా ప్లాన్ చేశారు. ఎవరైతే హ్యాపీ ఫీల్ చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ కావాలి, ఎవరైతే ఓకే దిస్ ఇయర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మీ, ఇట్ వాస్ వెంట్ బ్యాక్, I will start with new. That also that is mean how we think that depend upon us. But for remembering it is a bad thing that year standing and year 15, last 15 starting 15 days. సో ఈ 1 month ఆఫ్ టైం గ్యాప్ లో కస్టమర్స్ మీరు అనుకున్న దానికంటే ఎవ్రీ ఇయర్ అనేది పెరుగుతున్నారా? మాక్సిమం ఎంత వచ్చారు ఇప్పటి వరకు ఈసారి స్టార్ట్ చేసిన తర్వాత? అంటే లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం తక్కువనే ఉంది, ఇంకా డేస్ కూడా ముంగలు రాలేదు కదా, ఎందుకంటే ఒకేషనల్ లేదు ఆఫీస్. పండుగ అన్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, పండుగ అనేది 2-3 days లో స్టార్ట్ అవుతుంది. అప్పుడు అందరూ ఏంటంటే ఇప్పుడు మియాపూర్ లా హైటెక్ సిటీ ఆఫీస్ లీవ్స్ కూడా కావాలి, అన్ని కావాలి ఆలోచిస్తారు. సరే అబ్బా ఎట్లా సీజన్ కి వెళ్తాం కదా, మనము కైట్ తీసుకుంటాం కదా, అప్పుడే వెళ్దాం అప్పుడే తింటాం ఉంటది లేకపోతే ఫోన్లు వస్తాయి, ఫోన్లు చాలా వస్తాయి. షాప్ క్లోజ్ చేసినా కూడా ఫోన్లు 1 year వరకు వస్తుంది మాకు. ఆ విధంగా మనకి కొంచెం ఉంది అనుకోండి, వస్తాయి కాల్స్ కూడా సపోర్టింగ్ కస్టమర్ కి మంచిగా ఉందని వాళ్ళు రెస్పాండ్ చేస్తే మాకు కూడా కొంచెం పని చేయాలనిపిస్తుంది. సో ఎన్ని ఫ్లేవర్స్ ఇవి నార్మల్ గా అవైలబుల్ ఉంటాయి? 3 ఉంటాయి మేడం. కూడా చూస్తే ఇది ఒకటే మాత్రమే కాదు, హార్ట్ షేప్ కూడా ఉంది, హార్ట్ షేప్ ఉంది, స్టార్ షేప్ ఉంది, స్టార్ షేప్, రౌండ్ షేప్ ఉంది, 3-4 స్టెప్స్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే. సో ఇలా ఫేమస్ బిజినెస్ నడిపే వాళ్ళకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏదో ఉంటది, ఎందుకంటే ఆ టేస్ట్ ఒకళ్ళు ట్రై చేస్తారంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో అది రాకపోతే ఎంత ట్రై చేసినా కూడా. సో మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి? సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏం లేదు మేడం, కొంచెం టైం డిపెండ్ కూడా ఉంటది. ఎట్లా ఇప్పుడు మనం బజ్జీలు తీస్తాము, బేసన్ అనేది ఉంటది, మీరు ఎలా చేస్తారు ఇంట్లో బజ్జీలు తీయాలనుకున్నారు అనుకోండి, బేసన్ పిండి కలిపి ఆన్ ద స్పాట్ తీస్తారు అంతే కదా, అట్లా తీయొద్దు. మా మైండ్ లో హాఫ్ అన్ అవర్ ముందు పెట్టాలి. దట్ ఈస్ అ స్మాల్ థింగ్ విచ్ ఐ కెప్ట్ ఇన్ మైండ్ దట్ టు మెయింటైన్ దట్ ఇన్ మై వే మై టేస్ట్. ఎంత క్వాంటిటీలో చేసేది ఉన్నా కూడా మీరు ఓపిక్ గా దానికి పర్టికులర్ ప్రాపర్ టైం ఇచ్చిన తర్వాతే దాన్ని కదిలిస్తారు, అందుకే అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు కస్టమర్స్ కూడా నిజంగా చూస్తున్నాం. సో చూసారు కదా, పాస్ట్ 20-22 years నుంచి చేస్తున్నారు. అండ్ నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం ఒక 1 hour పడుతుంది స్వీట్ చేయడానికి అనేసి అన్నారు, అంతేనా? అంటే హోల్ ప్రాసెస్ మిక్సింగ్ ప్రాసెస్ 1 hour పడుతుంది మేడం, 4 pieces కి 1 hour పడుతుంది. ఏదైనా ఓపిక్ గా చేస్తేనే మంచిగా వస్తుందని వీళ్ళు చెప్తున్నారు, నిజమే కదా. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్వీట్ ఏదైతే ఉందో డిఫరెంట్ షేప్స్ లో అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మెయిన్ గా ఇక్కడ ఉన్న మరాఠీస్ వాళ్ళ కోసం వీళ్ళు అక్కడ నుంచి వచ్చి పెట్టినప్పటికీ కూడా ఇక్కడ మన తెలుగు పీపుల్ కూడా, అంటే బేగం బజార్ అన్న తర్వాత ఎప్పుడు రష్ గానే ఉంటుంది. సో వాళ్ళు ప్రత్యేకంగా షాప్ ని గుర్తు పెట్టుకొని వచ్చి తిని వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు, అంత పేరు సంపాదించారు. సో రావాలనుకున్న వాళ్ళు ఈ సంక్రాంతి టైంలో మాత్రమే రావాలి. సో ఏంటి ఐటమ్స్ అని అనుకుంటున్నారా? ఇందాక మీకు గమనిస్తే మటుకైతే సాగర్ గారు చెప్పినప్పుడు, అంటే మార్వాడీస్ మెయిన్గా ఈ టైంలో ఆడబిడ్డలు ఉంటారు కదా, సో వాళ్ళ ఇంటికి పంపించడానికి ఒక ట్రెడిషన్ అనేది ఉంటుంది సాధారణంగా. సో ఆ టైంలో వీళ్ళందరూ ఇలా పంపిస్తారు ఖచ్చితంగా ఈ టైంలోనే, కాబట్టి వీళ్ళు మామూలుగా ఈ టైంలో షెడ్యూల్ చేసుకున్నారు. సో ఒకసారి ఐటమ్స్ ఏంటి అన్నది చూద్దాం. మీరు ఫుల్ ప్యాకేజ్ లాగా ఒక దగ్గర ప్యాక్ చేసి ఇవే పంపిస్తారంట. సో ఇవి కనిపిస్తున్నాయి కదా మనకి, ఇది సవాలి వచ్చేసి లైక్ మనం చాట్ తింటున్నప్పుడు దాంట్లో మిక్స్ చేస్తారు కదా, అదొక రకం ఉంది. అండ్ ఇది మట్టడి, సేమ్ మనకి చాట్ దహీ చాట్ లాంటివి తిన్నప్పుడు అందులో మిక్స్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది మనకి గాజర్ కా హల్వా. సో ఇవన్నీ ఓవరాల్గా పంపిస్తారు. అండ్ ఇది లడ్డు, డ్రై ఫ్రూట్స్తో చేసే లడ్డు. అండ్ ఇది మన తెలుగు వాళ్ళందరికీ చాలా కామన్గా తెలుసు, నువ్వుల లడ్డు. అండ్ దాంతోపాటు పేని సాధారణంగా మనకి స్వీట్ షాప్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది పేనీలో డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. నార్మల్ పేని,
మిల్క్తో చేసిన పేని అండ్ ఇది కేసర్ పేని. కొంచెం ఫ్లేవర్స్ కావాలనుకున్న వాళ్ళకి, ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇలా డిఫరెంట్గా తయారు చేస్తారు. అండ్ మెయిన్ స్వీట్ ఏదైతే మనం ప్రత్యేకించి స్పెషల్గా చేస్తున్నామో గేవార్ అనే స్వీట్ దీని కింద ఉంది. సో ఇది ఏవైతే ఐటమ్స్ అన్ని ప్లేట్లో కనిపిస్తున్నాయో దీన్ని ఒక ప్యాక్ లాగా అరేంజ్ చేసి ప్రతి ఒక్క మార్వాడికి సంబంధించిన వాళ్ళు ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకుంటే వాళ్ళు అమ్మాయిలకి అంటే వాళ్ళ ఇంటి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ సంక్రాంతి టైంలోనే ఇవన్నీ చక్కగా వాళ్ళ బ్లెస్సింగ్స్తో పాటు ఈ స్వీట్స్ అన్నీ పంపించడం కూడా ట్రెడిషన్ అని వీళ్ళు చెప్తున్నారు. సో ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఉందో ఇవన్నీ ఐటమ్స్ మనం మాట్లాడుకున్నాం కదా, ఓన్లీ ఈ మంత్ మాత్రమే. సో ఏ మంత్లో అయితే మనకి స్వీట్ అనేది ప్రత్యేకంగా ఇక్కడ దొరుకుతుందో ఆ మంత్నే ప్రత్యేకంగా ఈ 1 మంత్లో అందరూ హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీ అంతా అన్న ఇదితో ఆడబిడ్డలకి ఇది ప్యాక్ చేసి పంపిస్తారని వీళ్ళు చెప్తున్నారు. సో ఇందాక మనము గేవర్కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ తీసేసుకున్నాం కదా. సో ఒకసారి అలానే అంటే ఓన్లీ ఆ రౌండ్ షేప్ మాత్రమే కాదు, వాళ్ళు ఫిల్ చేస్తూ ఉంటారు కదా, కామన్గా చూసిన షేప్ అది ఒకటే కాదు, డిఫరెంట్ షేప్స్లో కూడా చేస్తారు. సో దానికి తగ్గట్టు ఆ కటోరీస్ ఉంటేనే వాళ్ళు వేసే ప్రాసెస్లో ఏదో వస్తుందన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ షేప్. చూడ్డానికి ఎంత అంటే తినడానికి ఎంత ఇష్టంగా ఉన్నా దీన్ని పట్టుకోవడానికి చాలా కష్టంగా ఉందని దీన్ని పట్టుకున్న తర్వాతే అర్థమవుతుంది. చాలా చాలా డెలికేటెడ్గా ఉంది. అండ్ ఈ షేప్ చూడు ఎంత బాగుంది కదా. సో అందరికీ వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ ఏదైతే ఉందో అందరికీ ప్రేమగా చేసిస్తారు అనే దానికి సింబాలిక్గా ఈ షేప్లో కూడా అందిస్తున్నారు అనమాట. సో మనం ప్రేమించే వాళ్ళ కోసం, మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం సో మీరు తినాలనుకుంటే మీ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేసేయండి. సో ప్రేమతో మెగా9 టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. దిస్ ఇస్ యాంకర్ ప్రతిభ, వీడియో జర్నలిస్ట్ భాస్కర్ అండ్ శ్రీశైలంతో మెగా9 టీవీ హైదరాబాద్.